ప్రభు పేరిట మీకు అందరికీ వందాలండి. నా పేరు జీవన్ రాజు, బ్రదర్ టి జీవన్ రాజు. యూట్యూబ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసినటువంటి వారికి, బైబిల్ రీడింగ్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ప్రతి నెల 30 ప్రశ్నలతో జవాబులు ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసినటువంటి వారికి 30 ప్రశ్నలు జవాబులు ఇచ్చినటువంటి వారికి మొబైల్ రీఛార్జ్ చేయాలని మేము తలంచాము. ఈ యొక్క మొబైల్ రీఛార్జ్, ఒక నెల మొబైల్ రీఛార్జ్ చేయడానికి ముందుకు వచ్చాం. మరి ప్రోత్సాహకులు ముందుకు వస్తున్నారు. దయచేసి బైబిల్ రీడింగ్ చేయాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఇక కార్యక్రమాన్ని ముందుకు అడుగుతుందాం. కీర్తన గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు మనం చదువుకుని ముందుకెళ్ళచ్చు. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధ్యాన ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ అధ్యాయం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియో కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా ఆరాధన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి.
యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఈ కీర్తనల గ్రంథము 5, 6, 4, 5, 6 అధ్యాయములు మీరు కూడా చదువుకోవాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. అలాగే మీరు కూడా ఈ యొక్క వీడియోలో కానీ వ్యక్తిగతంగా కానీ ఆడియో రూపంలో కానీ మరి యొక్క కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఆ యొక్క వాక్యాన్ని చదివి వినిపించాలని అనుకుంటే కనుక మాకు ఫోన్ చేయండి. మీ యొక్క వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి మేము సిద్ధపడతాం. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ 365 రోజుల్లోనూ అనగా 2026వ సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ రీడింగ్ చేయడానికి, ఇప్పటికే బైబిల్ రీడింగ్ చేసి ఉంటే కనుక మమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. బ్రదర్ టి జీవన్ రాజు అనే యూట్యూబ్ కార్యక్రమాలను ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక.